సోమాపురం అనే ఒక చిన్న గ్రామంలో రామన్న అనే చాకలి ఉండేవాడు. అతను బట్టలు ఉతికి జీవనం సాగించేవాడు. రామన్నకు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదే అతని పనికి పెద్ద సహాయం. ప్రతిరోజూ రామన్న బట్టల మూటలను గాడిద వీపుమీద వేసి చెరువుకు తీసుకెళ్లేవాడు. చెరువులో బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి గ్రామానికి వచ్చి ఇంటింటికీ వెళ్లి బట్టలను వారివారికిచ్చేవాడు. అయితే ఆ గాడిద మాత్రం తన జీవితం పట్ల అస్సలు సంతృప్తిగా ఉండేది కాదు. రోజూ బరువైన బట్టల మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టముండేది కాదు. పని చేస్తూ చేస్తూ అది బాగా అలసిపోయింది. నా జీవితమంతా ఇదే కష్టమా అనే ఆలోచన దాని మనసులో తిరుగుతూనే ఉండేది. ఇతర జంతువులని చూసి తాను మాత్రమే ఇలా కష్టపడుతున్నానని బాధపడేది. ఒకరోజు ఆ గాడిద దేవుడిని ప్రార్థించాలని నిర్ణయించుకుంది. మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ, ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పని నుంచి బయటపడేలా చెయ్యి. ఈ బరువులు మోయడం నాకు చాలా అసహ్యంగా ఉంది. రామన్న నాతో చాలా పని చేయిస్తున్నాడు, నన్ను కాపాడు అని చెప్పుకుంది. గాడిద ప్రార్థనకు దేవుడు కరుణించి ప్రత్యక్షమయ్యాడు. నీ కష్టం నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధ చూసి నాకు జాలివేస్తోంది. ఇకనుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా చేస్తున్నాను అని దేవుడు వరమిచ్చాడు. దేవుడి మాటలు విన్న గాడిద చాలా ఆనందపడింది. ఇక తన కష్టాలు తీరిపోయాయని భావిస్తూ కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్లి ఉండసాగింది. మొదట్లో కొత్త పని బాగానే అనిపించింది. కాని కొన్ని రోజుల తర్వాత అక్కడి పని కూడా కష్టంగానే అనిపించింది. కుమ్మరి గోపయ్య తయారుచేసిన కుండలు, కూజాలు గాడిద వీపుమీద వేసి ఊరూరా సంతలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. అవి బరువుగా ఉండడమే కాకుండా చాలా జాగ్రత్తగా మొయాల్సి వచ్చేది. కొన్ని రోజులకే గాడిదకు ఈ పని కూడా విసుగు తెప్పించింది. చాకలి దగ్గర పనైనా కుమ్మరి దగ్గర పనైనా పెద్ద తేడా లేదు, ఇక్కడ కూడా నాకు కష్టమే అని అనుకుంది. మళ్లీ దేవుడిని ప్రార్థిస్తూ, దేవుడా, ఇక్కడ పని బాగుంటుందనుకున్నాను, కాని ఇక్కడ కూడా కష్టం తగ్గలేదు, దయచేసి ఇంకేదైనా పనివ్వు అని అడిగింది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను విని ఒక చెప్పులు కుట్టేవాడి దగ్గర పని దొరికేలా చేశాడు. కొంతకాలం అక్కడ గడిచాక గాడిద మనసులో భయం మొదలైంది. ఇక్కడ నన్ను ఎక్కువ పని చేయించి చంపేస్తాడేమో, నేను చచ్చాక నా చర్మంతో కూడా చెప్పులు చేస్తాడేమో అని ఆలోచిస్తూ భయపడింది. ఆ భయంతో గాడిద మళ్లీ దేవుడిని ప్రార్థించింది. దేవుడా, ఎక్కడికి వెళ్ళినా నాకు శాంతి లేదు, దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది. అప్పుడు దేవుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై ఇలా అన్నాడు, అయ్యో గాడిదా, నీ సమస్య పని కాదు, నీ మనసే అసలు సమస్య. ఒకచోట ఉన్నప్పుడు ఇంకో పని బాగుంటుందనుకుంటున్నావు, కాని ప్రతిచోటా కొంచెం కష్టముంటుంది. తనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండేవాడే నిజంగా సుఖంగా ఉంటాడు. పని మారితే సుఖం వస్తుందనుకోవడం సరైన ఆలోచన కాదు అని చెప్పి దేవుడు గాడిదను మళ్లీ రామన్న దగ్గరికే పంపాడు. ఈసారి గాడిదకు బట్టల మూటలు మోయడం అంత కష్టంగా అనిపించలేదు. తాను ఉన్న స్థితిలోనే సంతోషంగా ఉండడం నేర్చుకుంది. అప్పటినుంచి అది తన పని నిశ్చింతగా చేసుకుంటూ జీవించసాగింది. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పని మారితేనే సుఖం వస్తుందనుకోవడం తప్పు. ఎక్కడికి వెళ్ళినా కొంచెం కష్టం తప్పదు. కాని మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకుంటే అదే నిజమైన సుఖానికి దారి చూపిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరియు చిట్టి కథల లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.